అందరూ అనుకుంటూ ఉంటారు మన జీవితం మన చేతుల్లోనే ఉందని. కాని నిజంగా అంతేనా? బహుశా కాకపోవచ్చు. మనందరిలో మన నిర్ణయాలను, మన వాస్తవికతను నిశ్శబ్దంగా తీర్చిదిద్దే ఒక శక్తివంతమైన భాగస్వామి ఉన్నాడు. ఈరోజు మనం ఆ రహస్య నిర్వాహకుణ్ణి కలుసుకుని మన జీవితాలను మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలో నేర్చుకోబోతున్నాం. ఇది చాలామందికి ఎదురయ్యే అనుభవమే కదా. ఎంత బలంగా ప్రయత్నించినా అనుకున్న లక్ష్యాలని ఎందుకో చేరుకోలేకపోతున్నామని లోపల ఓ చిన్న బాధ. దీనికి సమాధానం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. దానికి సమాధానం మనకు ఒక మనస్సు కాదు, రెండు ఉన్నాయని తెలుసుకోవడంలోనే ఉంది. అవి రెండూ కలిసే పనిచేస్తాయి, కాని వాటి పద్ధతులు చాలా వేరు. ఒకటి మనకు తెలిసింది, రెండోది అదే మన జీవితాన్ని వెనకనుండి నడిపించే అసలైన శక్తి. ఒకసారి మన మనస్సుని ఒక పెద్ద షిప్లాగా ఊహించుకుందాం. మన చేతన మనస్సు అంటే మన కాన్షియస్ మైండ్ ఆ షిప్కి కెప్టెన్ లాంటిది. అదే ఆలోచిస్తుంది, తర్కిస్తుంది, ఎటు వెళ్లాలో దారి చూపిస్తుంది. కాని అసలు ప్రయాణం చేసేది ఆ షిప్, అదే మన ఉపచేతన మనస్సు. కెప్టెన్ ఇచ్చే ఆర్డర్స్ని అది అస్సలు ప్రశ్నించదు, గుడ్డిగా ఫాలో అయిపోతుంది అంతే. ఉదాహరణకి ఒక స్టూడెంట్ పదే పదే నాకు లెక్కలు రావు అని అనుకుంటూ ఉన్నాడనుకోండి. చేతన మనస్సు నుంచి వచ్చిన ఆ ఆలోచనను ఉపచేతన మనస్సు ఒక ఆజ్ఞగా తీసుకుంటుంది. ఇంకేముంది, ఆ ఆలోచనే ఒక ఆజ్ఞగా మారి అతను నిజంగానే లెక్కల్లో వెనకబడిపోతాడు. చూడండి, ఒక చిన్న ఆలోచన ఎలా వాస్తవంగా మారిపోయిందో. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, జోసెఫ్ మర్ఫీ చెప్పినట్టు మన ఉపచేతన మనస్సు ఒక సారవంతమైన పొలంలాంటిది. మనం ఎలాంటి ఆలోచనల విత్తనాలు నాటితే మన జీవితంలో అవే మొలకెత్తుతాయి. భయం విత్తనాలు నాటితే భయం, నమ్మకం విత్తనాలు నాటితే విజయం. సరే, ఇంత శక్తివంతమైన ఈ మనసుని మనం మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి? అదృష్టవశాత్తు ఇది కొన్ని చాలా సింపుల్ రూల్స్ ప్రకారం పనిచేస్తుంది. అవి తెలుసుకుంటే చాలు, మన మనస్సు అనే పొలంలో మనకు కావలసిన పంటనే పండించుకోవచ్చు. మన ఉపచేతన మనస్సు పనిచేయడానికి ఒక 4 మూల స్తంభాల్లాంటి నియమాలున్నాయన్నమాట. మనం బలంగా ఏం నమ్ముతామో, మనకు మనవే పదే పదే ఏం చెప్పుకుంటామో, మనం స్పష్టంగా ఏం ఊహించుకుంటామో, ఇంకా మనం బలంగా ఏం ఫీలవుతామో, ఈ 4ంటిని అర్థం చేసుకుంటే మన రియాలిటీని మనమే డిజైన్ చేసుకోవచ్చు. మొదటిది నమ్మకం. ఉపచేతన మనస్సుకి లాజిక్ కంటే నమ్మకమే ముఖ్యం. ఇద్దరు వ్యక్తులు ఒకే సలహా విన్నా ఒకరు దాన్ని 100% నమ్మి సక్సెస్ అవుతారు, మరొకరు మాత్రం సందేహంతో అక్కడే ఆగిపోతారు. ఎందుకంటే ఉపచేతన మనస్సుకి నమ్మకమే అసలైన ఆజ్ఞ. రెండవది సూచన, అంటే ఆటో సజెషన్. మనకు మనమే సలహాలిచ్చుకోవటం అన్నమాట. ఒకే ఆలోచనను లేదా వాక్యాన్ని పదే పదే రిపీట్ చేయడం ద్వారా మనం సబ్కాన్షియస్ మైండ్లో ఒక బలమైన విత్తనాన్ని నాటుతాం. అలా పదే పదే చేయడం వల్ల ఏమవుతుందంటే అది మెల్లగా ఒక బలమైన నమ్మకంగా మారిపోతుంది. ఇక మూడోది ఊహ. ఇది ఒక అద్భుతమైన టూల్ అని చెప్పొచ్చు. మన ఉపచేతన మనస్సు పదాలకన్నా కూడా చిత్రాలకు, అంటే మనం మనసులో చూసే మెంటల్ ఇమేజెస్కి చాలా పవర్ఫుల్గా రెస్పాండ్ అవుతుంది. ఒక సేల్స్ పర్సన్ తాను డీల్ సక్సెస్ఫుల్గా క్లోజ్ చేసినట్టు ముందుగానే ఊహించుకుంటే గెలిచే అవకాశాలు ఎన్నో రెట్లు పెరుగుతాయి. చివరిగా భావోద్వేగం. దీన్ని ఒక ఫ్యూయల్ లాంటిది అనుకోవచ్చు. ఒక ఆలోచనకి మనం ఎంత బలమైన ఎమోషన్ని జోగిస్తే అది అంత లోతుగా, అంత ఫాస్ట్గా మన ఉపచేతన మనస్సులోకి వెళ్ళిపోతుంది. భయంతో కూడిన ఆలోచనలు మనలో ఒత్తిడిని సృష్టిస్తే, విశ్వాసంతో కూడిన ఆలోచనలు మన పర్ఫార్మెన్స్ని మెరుగుపరుస్తాయి. సరే, ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా ఏం చేయాలో చూద్దాం. మన ఉపచేతన మనస్సుకి క్లియర్గా, పాజిటివ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఇప్పుడు చూద్దాం. నిద్రపోయే ముందు ఉండే సమయం చాలా అంటే చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఆ టైంలో మన చేతన మనస్సు సైలెంట్గా ఉంటుంది. ఉపచేతన మనస్సు మాత్రం చాలా యాక్టివ్గా, మనం చెప్పేది వినడానికి రెడీగా ఉంటుంది. ఈ సింపుల్ 3 స్టెప్స్తో మనం జీవితాన్ని మనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. మొదట శరీరాన్ని రిలాక్స్ చేసి, తర్వాత మన లక్ష్యాన్ని ఒక వాక్యంలా చెప్పుకుని ఆ విజయాన్ని అప్పుడే సాధించినట్టు ఎమోషనల్గా ఫీల్ అవ్వాలి. ఉదాహరణకి ఇలాంటి ఒక సింపుల్ వాక్యం అనుకుందాం. నేను ప్రశాంతంగా నిద్రపోయి ఉత్సాహంగా, శక్తివంతంగా మేల్కొంటాను. ఈ ఒక్క వాక్యాన్ని నమ్మకంతో పదే పదే చెప్పుకోవడం మొదలుపెడితే చాలు, నిద్ర, ఆరోగ్యం రెండూ మెరుగుపడటం గమనించవచ్చు. ఈ టెక్నిక్సు కేవలం నిద్రకే కాదు, మన లైఫ్లోని ప్రతి ఏరియాకి అప్లై చెయ్యొచ్చు. సంపద దగ్గర్నుంచి సంబంధాల వరకు దేన్నైనా సరే.
ఉదాహరణకు సంపదనే తీసుకుందాం. డబ్బు గురించి మన మనసులో ఉన్న నమ్మకాలే మన ఆర్థిక పరిస్థితిని డిసైడ్ చేస్తాయి. డబ్బు చెడ్డది అనే పాత ఆలోచనను వదిలేసి డబ్బు ఉపయోగకరమైనది అనే కొత్త ఆలోచనను మనసులో నాటితే అప్పుడు మన చర్యలు కూడా దానికి తగ్గట్టే మారి సంపదను ఆకర్షించడం మొదలుపెడతాం. కెరీర్లో ఇంకా బాగా రాణించాలనుకుంటే ఈ రకమైన ధృవీకరణ బాగా హెల్ప్ అవుతుంది. మీటింగ్లకు ముందు టెన్షన్ను పోగొట్టుకోవడానికి, మన సామర్థ్యం మీద మనకే నమ్మకం పెరగడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది మీలో కాన్ఫిడెన్స్ని పెంచి మీ పర్ఫార్మెన్స్ను అద్భుతంగా మెరుగుపరుస్తుంది. మన శరీరంలోని జీవక్రియలన్నింటినీ కంట్రోల్ చేసేది మన ఉపచేతన మనస్సే. కాబట్టి ఆరోగ్యం గురించి మనం పాజిటివ్గా ఆలోచిస్తే అలా చేయడం వల్ల మన బాడీలోని హీలింగ్ ప్రాసెస్కి మనం సపోర్ట్ చేసిన వాళ్ళమవుతాం. ఒత్తిడి తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. మనం లోపల ఇతరుల గురించి ఎలా ఫీలవుతామో వాళ్ళు మనతో అలాగే ప్రవర్తించడం మొదలుపెడతారు. మనం దయ, గౌరవంతో ఆలోచిస్తే మన జీవితంలోకి అలాంటి మంచివాళ్లే వస్తారు. మన సంబంధాలు కూడా మెరుగుపడతాయి. సరే, ఇక ముగింపుకు వచ్చే ముందు ఈ మొత్తం ఫిలాసఫీని ఒక సింపుల్, ఈజీగా గుర్తుండే ప్రాసెస్లా చూద్దాం. చూడండి, మన డెస్టినీకి దారి ఎంత సింపుల్గా ఉందో. అన్నీ మొదలయ్యేది ఒకే ఒక్క ఆలోచనతో. ఆ ఆలోచనలే రిపీట్ అయ్యి నమ్మకాలుగా మారతాయి. ఆ నమ్మకాలే మనల్ని పనులు చేసేలా ప్రోత్సహిస్తాయి. ఆ పనులే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. కాబట్టి మన జీవితాన్ని మార్చాలంటే మనం మొదట మార్చుకోవాల్సింది మన ఆలోచనల్నే. ఇది చాలా శక్తివంతమైన మాట. గుర్తుంచుకోండి, మనల్ని ఆపేది బయట పరిస్థితులు కాదు, మన మనస్సులోని పరిమితులు, ఆలోచనలు మాత్రమే. మన శక్తి మన చేతుల్లోనే, అంటే మన ఆలోచనల్లోనే ఉంది. కాబట్టి ఈ రాత్రి నిద్రపోయే ముందు ఆలోచించండి, మీ మనసు అనే ఈ సారవంతమైన భూమిలో ఏ విజయ బీజాలను నాటబోతున్నారు. మీ భవిష్యత్తు ఈ రాత్రి మీరు నాటే ఆలోచనలతోనే మొదలవుతుంది. जय हो, जय हो, भारत माता की जय।